ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం వండుతున్నారు? మన ఆడోళ్ళ పని ఏంది? ఎవ్వరికి కనబడని పని, కానీ పొద్దంతా పని. టిఫిను, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ అయితే మళ్ళీ వంట. ఏం చేస్తున్నారు అంటారు, కానీ పొద్దంతా ఇట్లా లేచి అట్లా మొదలు పెడతామో లేదో, నైట్ అట్లా లేచి ఇట్లా పండుకొని లేస్తామో లేదో తెలియదు, మార్నింగ్. అట్లా గడిచిపోతుంది లేడీస్ బతుకు. వంటింటి కుందేలు. కరెక్టే ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఏం చేశారు? ఇంట్లోనే ఉంటారు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. మాటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనమే చేయాలి కదా. అదే కదా మన బాధ. ఎప్పుడు చేసినా మనమే చేయాలి కదా. మన కష్టాన్ని ఎవ్వరు గుర్తించరు కదా ఫ్రెండ్స్. కాదులేండి, మగవాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని రావడమే హార్డ్. మనం ఇంట్లో ఉంటాం కదా, ఆడుతా పాడుతా చేసేసుకుంటాము. వాళ్ళైతే ఎక్కడికో పోయి చేసి సంపాదించి తీసుకురావాలి. వాళ్ళదే ఎక్కువ కష్టం లేండి. మనం అయితే కొద్దిసేపు కూర్చుంటాము, కొద్దిసేపు పండుకుంటాము, కొద్దిసేపు ముచ్చట్లు పెడతాము, మన పని మనం చేసుకుంటాము. కానీ వాళ్ళకి వెళ్తే ఒకే పని కదా, అయిపోయే వరకు రెస్పాన్సిబుల్ పని. మనల్ని అనుకో, మంచిగా వండినా వండకపోయినా మా అంటే ఒక 2 తిట్లు తిడతారు ఇంట్లో, అంతే. ఇట్లా వండినావు అట్లా వండినావు అని. వాళ్ళకి అట్లా ఉండదు కదా. పోయిన పని కరెక్ట్ శ్రద్ధగా చేసుకొని రావాలి. మగవాళ్ళదే హార్డ్ పనులేండి, మనది ఈజీయే కదా. ఊరికే మనం అనుకుంటాం మనమే చేస్తున్నాం అని. వాళ్ళు తెచ్చిపెట్టింది ఏదో అట్లా చేస్తున్నాం అంతే. నా అభిప్రాయం అయితే అంతే. మనది కూడా తక్కువేం కాదు, మనం కూడా గ్రేటే. మనం కూడా కష్టపడుతున్నాము. కాకపోతే మన నాన్నలు ఎవరు ఉండరు, అన్న మగవాళ్ళే. అదే వాళ్ళైతే బయట అందరితో పడి పని చేసుకొని రావాలి. కాబట్టి వాళ్ళ పని గ్రేట్, ఒప్పుకుంటా నేను. మన పని కూడా గ్రేట్ అని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. అది. బై ఫ్రెండ్స్.